మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెర్ని నానిపై విజయవాడలో ఇవాళ మరో కేసు నమోదైంది. పెర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా ఆశాలు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెర్ని నానిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావాలని మైనార్టీ నేతలు కోరారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సైగ చేస్తే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్తంభానికి కట్టేసి పెర్ని నానిని కొడతామని ఫతావుల్లా ఆశాలు హెచ్చరించారు. ఇంకోసారి రెచ్చగొట్టే మాటలు పెర్ని నాని మాట్లాడకుండా గుణపాఠం చెబుతామని మైనార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. సార్ సిఐ గారు, మాజీ రాష్ట్ర మంత్రి పెర్ని నాని అనే వ్యక్తి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతైతే శాంతి సామరస్యం ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తుందో దానికి విరుద్ధంగా మాజీ మంత్రి పెర్ని నాని అనే అతను రెచ్చగొట్టి రాత్రి కన్ను సైగ చేస్తే తలలు నరికేయాలి, తలలు పడిపోవాలి అనే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడి వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై రెచ్చగొడుతున్నాడు. అటువంటి వ్యక్తి బయట ఉండటానికి వీల్లేదు కాబట్టి చట్టపరమైన చర్యలు పెర్ని నానిపై తీసుకోవాలని మేమంతా పశ్చిమ నియోజకవర్గం నుంచి మేమంతా నాయకులు వచ్చి కోరుతున్నాం. వెంటనే మీరు ఎఫ్ఐఆర్ చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని సంతకాలు పెట్టి మరి బాండ్లు ఇచ్చి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు నోటి మాటలతో 1996లో 1999లో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు, దగా చేశాడు. 2014లో కాగితం మీద సంతకం పెట్టి మరి హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు. 2024కు వచ్చేప్పటికీ తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకరిని సంతకం పెట్టుకుని తోడు సంతకం పెట్టించి హామీ సంతకం పెట్టించి ఇవాళ ఎంత నీచానికి దిగిదారండి. ఈ దగా చేయటంలో, మోసం చేయటంలో కొత్త పంతలు తొక్కేటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్ని ఇచ్చేశానని చెప్తున్నాడు. సంవత్సరానికి కేవలం 30% మందికో 40% మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికీ ఇచ్చేశానని చెప్తున్నాడు. ఆ బండ్ల డబ్బులు ఎవడికి పడినాయో ఎవడికి పడలేదో కూడా